వెల్కమ్ టు హంగ్రీ పాస్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. నిన్న మార్నింగ్ డాగ్స్ ఫీడింగ్ కోసం అని చెప్పి విజయనగరం నుంచి కమ్మసిగడం వరకు వెళ్ళానండి. కమ్మసిగడం అంటే మన రణస్థలం వైపు, విజయనగరం వాళ్ళకి బాగా తెలుస్తుంది. వైఆర్ రామతీర్థాలు వెళ్ళాలి. దాదాపు 35 km ఉంటుంది, 30 km ఉంటుంది. అయితే ఫీడింగ్ కోసం వెళ్ళాను. ఫీడింగ్ కోసం వెళ్తుంటే దారిలో నుంచి ఒక ఇటుకు బట్టి ఉందన్నమాట. ఆ ఇటుకు బట్టి దగ్గర కుక్కపిల్ల పడిపోయి ఏడుస్తుంది గట్టిగా. ఏడుస్తుందని చూస్తే వెళ్ళి కుక్కపిల్ల కోసం అడిగితే అక్కడ ఉంటారు కదా లేబర్ ఉంటే వాళ్ళకి అడిగితే బాబు ఇక్కడ తల్లి 3 పిల్లలు ఉండేవి, 2 పిల్లలు చచ్చిపోయి ఈ పిల్ల ఉంది, దీన్ని మేము అప్పుడప్పుడు భోజనం పెడతాం, మిగిలిపోయి అన్నమే కట్టేస్తాము, ఇక్కడే ఉంటా తిరుగుతుంది బుజ్జిగా. ఈరోజు ఒకడు ఉదయం బండి గుద్దీసి వెళ్ళిపోయాడండి, ఆపమంటే కూడా ఆపలేదాడు, వెళ్ళిపోయాడని చెప్పాను. అయ్యయ్యో నాకు గొప్ప బాధ అనిపిస్తుంది. దానికి అరుపులు నేను ఇప్పటికీ మర్చిపోలేదు, అంత గట్టిగా వస్తుంది నొప్పి తట్టుకోలేక. అయితే నేను డిసైడ్ అయ్యాను ఎలాగైనా మనం ట్రీట్మెంట్ చేయించాలి దీనికని. మనం విజయనగరంలో క్లినిక్ ఇది ఉన్నది కమ్మసిగడం, దాదాపు 30 km. దీన్ని తీసుకెళ్ళిన అయితే వాళ్ళకి చెప్పాను ఈవినింగ్ వచ్చి తీసుకెళ్తానండి అని చెప్పాను. అప్పుడే షార్ట్ పెట్టాను, మన ఛానల్లో షార్ట్ పెట్టాను, దయచేసి మీరు ఎవరైనా హెల్ప్ చేయండి నాకు అమౌంట్ పరంగా. ఎందుకనంటే మనం ఇన్ని డాగ్స్ ఫీడ్ చేస్తూ మళ్ళీ ఇలాగ మధ్యలో కొన్ని రెస్క్యూలు వచ్చేటప్పుడు మనం బేర్ చేయలేమండి. ఎందుకంటే మనం 200 డాగ్స్ వరకు ఫీడ్ చేస్తూ మధ్యలో ఇలాంటివి వస్తే కొన్నిసార్లు ఏంటంటే అమౌంట్ లేక ఉండిపోకుండా ఎవరైనా హెల్ప్ చేస్తే మనం ముందుకెళ్ళొచ్చు అన్న ఉద్దేశంతో నేను పెట్టానండి. అయితే కొంతమంది సపోర్ట్ చేశారు, చాలా థ్యాంక్స్ అండి. మీ వల్లే ఆ డాగు సేవ్ అయిందండి, లేదంటే నడుము పడిపోయే అవకాశం కూడా ఉంది దానికి. అప్పటికే ఇలా ఈడుస్తుంది, కాలు ఈడుస్తుంది, నడుము లేపలేకపోతుంది, కాలు నొప్పి వల్ల నడుము కూడా లేపలేకపోతుంది. అయితే దాన్ని తీసుకొని అయితే విజయనగరం నుంచి 30 km ప్లస్ అది అక్కడికి వెళ్ళడం, దాన్ని పట్టుకొని మళ్ళీ విజయనగరం క్లినిక్ రావడం, క్లినిక్ నుంచి దాన్ని అక్కడ పెట్టాలి, మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ మేము రావాలి. మొత్తం 120 km అండి. మొత్తం 30 × 4 4 సార్లు తిరిగామండి, ఇటు 2 అటు 2 సార్లు. 120 km. అందులోని సాయంత్రం 5:30కి మా వైఫ్ వచ్చిన తనను పట్టుకొని వచ్చాను. మా సిస్టర్కి అప్పుడు ట్యూషన్లో ఉంది, అందుకే తీసుకెళ్ళలేకపోయాను. మా వైఫ్ని పట్టుకున్నాను. ఆ ఏరియా చూస్తే భయంకరంగా ఉంటుందండి, మొత్తం ఫారెస్ట్లాగా ఉంటుంది, అడవిలాగా ఉంటుంది. ఆ టైంలో తను తీసుకెళ్ళడం కరెక్ట్ కాదు అనిపించింది. కానీ ఏం చేస్తాం, ఎవరో ఒకరు తోడు ఉండాలి, దాన్ని పట్టుకోవాలి, హాస్పిటల్ దగ్గర ఇబ్బంది అవుతుంది, వీడియో తీయడానికి ఒకరు ఉండాలి, అందుకే తీసుకెళ్ళక తప్పలేదండి. అది లూప్ లైన్ అంటే నైట్ అయితే చాలా చీకటండి, విపరీతంగా ఉంటుంది, అసలు ఎవరు ఉండరు, చాలా ఇబ్బంది పడిపోతాం. ఏదో 1-2 వెహికల్స్ మధ్యలో వెళ్తుంటాయి, ప్రమాదమే. కానీ తప్పదు, ఆ టైంలో వెళ్ళక తప్పదు. ఆ టైంలో క్లినిక్ ఇక్కడ 7 గంటలకు ఉంటుంది క్లినిక్. మన క్లినిక్ తీసుకొస్తే అతనంటే నాకు నమ్మకం, ఆ డాక్టర్ గారు అంటే బాగా చూస్తారు, ఏ మెడిసిన్ ఇచ్చో తగ్గిపోద్ది. అతను ఇచ్చింది మొన్న బర్నింగ్ డాగ్ ఉంది కదా, దానికి కూడా తగ్గిపోయింది అతను ఇచ్చిన మెడిసిన్. ఏదైనా సరే మంచి క్యూర్ అవుతుంది. అందుకనే నేను ఈవినింగ్ వెళ్ళాలని ఉద్దేశం ఫీల్ అయ్యాను, దాన్ని పట్టుకొని ఈవినింగ్ వెళ్ళాలి. అయితే నేను 5:30కి వచ్చినండి, స్టార్ట్ అయ్యి వెళ్ళి దాన్ని పట్టుకొని అక్కడి నుంచి ఒక బుట్టలో పెట్టి దాన్ని పట్టుకొని వస్తే సార్ చూసి అయితే ఒకటండి అదృష్టం ఏంటంటే సార్ ఒకటే చెప్పారు, నడుముకు కానీ కాలుకి కానీ ఏ ఫ్రాక్చర్ అవ్వలేదు, పట్టేసిందంట, అంటే గట్టి తగలడం వల్ల పట్టేసింది. అయితే డాష్ ఇచ్చాడు కానీ బండి తొక్కించుకొని అయిపోలేదు. దానివల్ల ఏమైందంటే ఎక్కడ బ్రేక్ అవ్వలేదు బోన్స్ కానీ. అయితే ఓకే థ్యాంక్ గాడ్ అనుకున్నాను. సార్ ఏమన్నారంటే 3 to 4 days మెడిసిన్, ఒక 1 week మెడిసిన్ వాడాలి, 2 daysకి ఒకసారి దాన్ని నా దగ్గర తీసుకొస్తే నేను ఇంజెక్షన్స్ చేస్తాను అని చెప్పారు. సరే సార్ ఓకే తీసుకొస్తానని చెప్పాను. దాని దగ్గరికి వెళ్ళి దాన్ని పట్టుకొని, మెయిన్ ఏంటంటే చిన్నపిల్లలైన డాగ్స్ దెబ్బలు తగిలి ఉండేటప్పుడు ఎవరు కూడా దయచేసి పట్టుకోవడానికి ట్రై చేయకండి, చెప్తున్నాను. ఇది ఒకటి విషయం, దెబ్బ తగిలి ఉండేటప్పుడు ఎలా ఉంటుందంటే కొన్ని డాగ్స్ కామన్ ఉంటాయి, కొన్ని అలా కాదు, నొప్పికి తట్టుకోలేక కరిచేస్తాయి. చాలామందికి తెలియదు విషయం, దెబ్బ తగిలినప్పుడు గబుక్కుని ఫాస్ట్గా పారిపోయి దాని దగ్గరికి హెల్ప్ చేసేద్దాం అనుకుంటారు, కానీ జాగ్రత్త, కరిచేస్తుంది కొన్నిసార్లు, చాలా కేర్ఫుల్గా ఉండాలి. అయితే ఈ డాగ్ మాత్రం చాలా ఫ్రెండ్లీ అండి, చాలా ఫ్రెండ్లీ. పప్పీ అయితే చాలా మంచిది, నా ఒడిలోకి వచ్చింది, నా ఒడిలో పడుకుని పోతుంది. నేను ట్రీట్మెంట్ చేయిస్తున్నప్పుడు కూడా ఏం అనలేదు, కామ్గా ఉంది అంతే. అంటే నొప్పితో ఉంది, వీళ్ళు నాకు హెల్ప్ చేస్తున్నారని దానికి అర్థమై ఉంటుంది, అది మెయిన్ ఇష్యూ. అందుకనే ఇంకొక విషయం చెప్పాలంటే ఏంటంటే ఈ డాగ్ ఉంది కదా, ఈ డాగ్ దగ్గర ఇంకో డాగ్ ఉంది, దానికి కూడా హెల్త్ ఇష్యూ ఉంది. అది నెక్స్ట్ వీడియోలో మీకు నేను అది షేర్ చేస్తాను. దానికి ఇంకా ఘోరమైన ప్రాబ్లంలో ఉంది, అది నేను అది కూడా షేర్ చేస్తాను. ఇదిగోండి ఇదే ఇటుకు బట్టీలు, ఈ పాకల దగ్గర ఉంటుందట. ఈ ఉదయాన్ని ఇక్కడ కనిపించింది టబ్బు దగ్గర, పాపం వెళ్ళేసరికి పడుకొని అలాగ ఉంది. మరి పడుకుని తప్ప వేరే దానికి అవకాశం లేదు. దాన్ని పట్టుకొని వచ్చి మనం బుట్టలో పెట్టాను. బుట్టలోని పెట్టినప్పుడు నెక్స్ట్ మన విజయనగరం తీసుకొచ్చినప్పుడు దానికి
వాయిస్ మ్యూట్ చేశాను కాబట్టి సరిపోయింది, కానీ లేదంటే ఆ వాయిస్ మీరు వినలేరండి. ఏడ్చేస్తారు, అంత ఘోరంగా ఏడ్చింది పాపం నొప్పికి తట్టుకోలేక. ఆ బుట్టలో పెట్టి తేవడం తప్ప మనకు వేరే ఆప్షన్ లేదు, పట్టుకోవడానికి కుదరదు. ఎందుకంటే నేను డ్రైవ్ చేయాలి, మా వైఫ్ డ్రైవ్ చేయాలి, అది చీకటి బాగా. అందుకని బుట్టలో పెట్టి తీసుకొచ్చాను క్లినిక్కి. క్లినిక్లో కూడా సార్ చూశారు, మంచిగా ట్రీట్ చేశారు. 3 ఇంజక్షన్లు చేశారు, స్ప్రే ఇచ్చారు, అదేవిధంగా ట్యాబ్లెట్స్ కూడా ఇచ్చారు. అయితే ఇంజక్షన్స్ చేసినప్పుడు గట్రా ఏం అట్లేదండి, కామ్గా ఉంది. నా దగ్గరే ఉంది, చక్కగా నా చేతిలో దాని ఫేస్ ఇలా పెట్టి కూర్చుని తప్ప అల్లరి అనేది పెట్టలేదు. 3వ ఇంజక్షన్ అప్పుడే చిన్నది అరిసింది అంతే, అంతకు మించి ఏం అరలేదు. అయితే దాని జీవితంలో ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేసి ఉండదు ఇలా ఏసీ క్లినిక్ వస్తుందని ఎప్పుడు అనుకుని ఉండదు. అది చాలా క్యూట్గా కూర్చుంది. కాసేపటికి ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత కాసేపటికి సార్తో నేను మాట్లాడుతాను, దీని విషయం మాట్లాడుతుంటే ఆ ఏసీ చల్లదనానికో ఏంటో తెలీదు, చక్కగా పడుకునిపోయిందండి. చాలాసేపు పడుకునిపోయింది. ఒక 20 మినిట్స్ ఆ క్లినిక్ దగ్గర ఉంటే నేను ఆ 20 మినిట్స్లో కాసేపటికి పడుకునిపోయింది, నిద్ర చేసింది. అంటే హ్యాపీగా ఉంటుంది. తన జీవితంలో మొదటిసారి ఇది. ఎప్పుడు ఆ ఎండలో నా ఇటుక బట్టిలో ఎలా ఉంటుంది మీకు తెలుసు కదా, వేడిగా ఉంటుంది. ఇటుకలు కాలుస్తారు కదా, వాళ్ళు పాకల దగ్గర ఏదైనా దొరికితే వాళ్ళు ఏదైనా పెడితే తినేది. అలాంటిది ఏసీ క్లినిక్ ఒకసారి రావడం హాయిగా నిద్రపోయిందండి. థ్యాంక్స్ కూడా చెప్పేసింది నాకు, వెళ్ళే ముందు తోకూపిసి. చాలా హ్యాపీగా అనిపించిందండి, నాకైతే చాలా సాటిస్ఫాక్షన్ అనిపించింది. ఎందుకనంటే ఏదైనా సరేనండి, మూగజీవి చెప్పుకోలేదు, చాలా కష్టం. ఆవేదనని లోపలనే దాచుకొని అలా బాధపడుతూ కుమిలిపోతూ ఉంటాయి కొన్ని డాగ్స్. మనమైతే చాలా డాగ్స్ వరకు మనం వాటి బాధలు ఉన్నప్పుడు చూడం, అవి ఏదో మూలకి వెళ్ళి ఎక్కడో పడిపోయి ఏదో విధంగా చనిపోతాయి. ఇలాంటి కనబడినప్పుడే మనం వీటిని సర్వైవ్ చేయాలి. అందుకే నేను కామ్గా ఉండిపోవచ్చు. ఎందుకులేండి, దీనికి ఫుడ్ పెట్టేసి వీడియో తీసి పెట్టుకోవచ్చు, అలా వదిలేను. అందరిలాగా నేను వదిలేనండి. నేను కష్టమైనా బాధ అయినా సరే, నాకు ఏదైనా సరే ఇబ్బంది అయినా సరే నేను తట్టుకుంటానండి. తట్టుకొని వాటి కోసం ఎంత కష్టమైనా నేను పడతాను. కొన్నిసార్లు నాకు సపోర్ట్ చేయండి అని చెప్పి నాకు కొంచెం షైగా అనిపిస్తుంది. ఎన్నిసార్లు అడుగుతాం మనం ఇలాగానే, కానీ తప్పదు. వాటిని సర్వీస్ చేయాలంటే మనకి అమౌంట్ అవసరం. ప్రతిదీ డబ్బులతో కూడిన ప్రాబ్లమే కదా, డబ్బులు లేకుండా మనం ఏం చేసేదే లేదు. అయితే వెళ్ళేటప్పుడు ఒక ఇష్యూ జరిగింది, ఒక సీన్ జరిగింది. ఏంటంటే మేము బండి డ్రైవ్ చేసుకుని వెళ్తుంటే వెనకాల 2 బండితో మమ్మల్ని ఫాలో అవుతున్నారు నలుగురు. మాకు ఆ విషయం తెలీదు. మా వైఫు ఇలాగే ఎవరో మనకి వెనకాల ఫాలో అవుతున్నారంటే నేను అనుకున్నాను, నార్మల్గా వాళ్ళు ఎందుకు మన వెనకాల ఫాలో అవుతారు, వాళ్ళు వేరేగా వెళ్తున్నారని చెప్పాను. లేదు, మనల్నే ఫాలో అవుతున్నాను. నేను అందుకే స్పీడ్ పెంచాను. స్పీడ్ పెంచితే వాళ్ళు స్పీడ్ పెంచారు, నేను ఇంకా ఫుల్ స్పీడ్ పెట్టి పెంచితే స్పీడ్గా వచ్చేస్తున్నాను. నాకు ఒక్కసారి టెన్షన్ వచ్చింది. ఎందుకంటే నేనున్నా పర్లేదు, నా వైఫ్ని కూడా తెచ్చాను, అయ్యో అనవసరం తెచ్చాను అనిపించింది ఒక్క క్షణం మాత్రం. ఇంతలో ఏమైందో తెలీదు, వాళ్ళు స్పీడ్గా మమ్మల్ని ఫాలో అవుతుంటే వాళ్ళది ఎవరిదో సెల్లో మరి ఏదో తెలియదు, దబ్బని పడిపోయింది రోడ్డు మీద. పడిపోతే వెంటనే వాళ్ళందరూ ఆగిపోయారు. మేము ముందుకు వచ్చాము. నిజంగా ఒకటి మాత్రం చెప్తాం, మనం చేసే మంచి పని అయితే భగవంతుడు మనకు సపోర్ట్ చేస్తారు. అదే ప్రకృతి కూడా మనకు సహకరిస్తుందండి. అది ఏ రూపంలోనైనా సరే సహకరిస్తుంది. దెబ్బకి ఆగిపోయారు. మనం మంచి పని చేసినప్పుడు మనకి ఎవరైనా హాని చెయ్యి తలచిపెడితే మాత్రం నిజంగా దేవుడు వాళ్ళకి ఒక్క దెబ్బ కొడతాడు అంతే. దెబ్బకు నోరు మూసుకొని అక్కడే ఆగిపోయారండి. మేము వచ్చాము, డాగ్స్ని సేవ్ చేసాము, డాగ్ని వాళ్ళ దగ్గర అప్పచెప్పాము, ట్యాబ్లెట్స్ ఎలాగేయాలో వాళ్ళకి చెప్పాను. వాళ్ళకి కొంత అమౌంట్ ఇచ్చానండి, అంటే ఫుడ్కి మళ్ళీ వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కదా, దానికి సరిగ్గా వీళ్ళు పెట్టకపోతే మళ్ళీ ఇబ్బంది అని చెప్పాను. మళ్ళీ 2 డేస్లో వస్తానండి అని చెప్పాను వాళ్ళకి. మళ్ళీ వెళ్ళేటప్పుడు ఎవ్వరూ నాకు కనిపించలేదండి, ప్రశాంతంగా వచ్చాము. నాకు ఒక్కసారి మాత్రం టెన్షన్ వచ్చింది, అనవసరం తెచ్చాను తన్ని, నేను ఒక్కడిని వచ్చినా బాగున్నాను, లేకపోతే ఎవరైనా అబ్బాయిల్ని పట్టుకొని వచ్చినా బాగున్నాను. ఎందుకంటే భయం వేసింది అది ఒక్కసారికి. ఎందుకంటే మనం ఫీల్డ్లో దిగిన తర్వాత ఇలాంటి బాధలు ఎన్నో అప్పుడప్పుడు ఎదురవుతుంటాయి, కొన్ని కష్టాలు. మనం లోన్లీ ప్లేస్లకు వెళ్ళేటప్పుడు కొన్ని సమస్యలు ఉంటాయి. కానీ మనతో పాటు మన ఫ్యామిలీని కూడా తీసుకెళ్ళి వాళ్ళ రిస్క్లో పెట్టకూడదు కదా. ఒక్కసారి భయం వేసింది. అయితే ఒకటండి, నా వైఫ్ మాత్రం అలా అసలు అనలేదు. పర్లేదండి, ఇలాంటి కష్టం వచ్చినప్పుడు మనం ఎదుర్కోవాలి కన్నది అన్నది నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఈ మూగజీవికి మేము ఎంత చేయాలో అంత చేసామండి. ఇంకా ఇంకొక 2 రెస్క్యూలు ఉన్నాయి డాగ్స్ కోసం. ఒకళ్ళు 2-3 ఫోన్ చేశారు, ఇక్కడ బాగాలేదని డాగ్, అక్కడ బాగాలేదని. ఒక డాగ్ అయితే క్రిటికల్గా ఉంది వేరేది. ఆ వీడియో కూడా పెడతాను, దయచేసి చూసిన ప్రతి ఒక్కరు కూడా మీకు తోచిన సహాయం మీరు చేయండి. ఎవరికైనా నెంబర్లు కానీ ఫోన్పే నెంబర్ ఏదైనా అవ్వకపోతే నాకు కాల్ చేయండి. కాల్ చేసి నన్ను అడగండి, నేను చెప్తాను. ఎందుకంటే మీరు చేసే చిన్న సహాయం అని నాకు ఎంతో అవసరం అండి. దయచేసి ప్రతిసారి హెల్ప్ అడుగుతానని తప్పుగా అనుకోకండి. నా సర్వీస్కి డబ్బులు లేకపోతే నేను పని చేయలేను. ఎందుకనంటే పెట్రోల్ ఏం ఫ్రీగా రాదు, మనం ఎక్కడికైనా వెళ్ళిన మెడిసిన్స్ ఫ్రీగా రావట్లేదు. అందుకే ప్రతి ఒక్కరు తోచిన హెల్ప్ చేయండి. లాస్ట్ అయిపోయిన తర్వాత ఇంటికి వస్తుంటే ఇంకా బాగుండం,
వచ్చాడు వెనకతలు వచ్చేసి బాగుండడానికి లంచం ఇవ్వకపోతే మనం బయటికి వెళ్ళడానికి లేదు, ఇంటికి రావడానికి లేదు. వచ్చిన తర్వాత చెకప్ చేస్తారు సార్ చెకప్ చేసి మన దగ్గర ఏముంటే లంచం తీసుకొని సార్ మనకు పంపిస్తారు. 6కి స్టార్ట్ అయ్యామండి. నైట్ ఇంటికి వచ్చేసరికి 9:30 అయిపోయింది. అంటే ఒక అరగంట హాస్పిటల్ ఉంటే 3 గంటల జర్నీలోనే ఉన్నానండి. చాలా టైర్డ్ అయిపోయాను, బాగా కలిసిపోయాను కూడా. దయచేసి ఈ షార్ట్ని అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.